ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ నెల జూన్ నెల వాగ్దానాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదవగలిగిన వాళ్ళు చదువుతారు. నీ ఎదుట నుండి పారిపోవునట్లుగా చేసేదను. ప్రభు వాగ్దానం ఏంటంటే, నన్ను బట్టి, తల్ల పైకెత్తాడు, నేను వివరంగా చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లుగా చేసేదను. ఆ వాగ్దానం చేతులుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ వాగ్దానం ఎంతైనా నమ్మదగేది. నిన్ను బట్టి మనుషులు మాకు భయపడేటట్లుగా ఇది మొదలుకొని నీవు కార్యము చేయుటకు దిగి వచ్చినందుకై స్తోత్రం. ఇంతకాలం మనుషులు చూసి మేము భయపడ్డాం, పరిస్థితులు చూసి భయపడ్డాం. ఇక మీదట నిన్ను బట్టి మాకు భయపడేటట్లుగా కార్యము చేయబోతున్నందుకు స్తోత్రం. వాగ్దానాన్ని నెరవేర్చి వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన నీ బిడ్డలకు దయచేయమని సర్వశక్తి కలిగిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్. అక్కడ 2 మాటలు కనబడతాయి. నీవు వెళ్ళే ప్రతి దేశంలో సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువుల్ని నీ ఎదుట నుండి పారిపోయేటట్టుగా చేస్తా. శత్రువే పారిపోతాడు. శత్రువు పారిపోయేటట్టుగా చేసే నెల ఈ నెల. అయితే మన వాగ్దానం ఏంటంటే, నన్ను బట్టి, ఆయన అంటారు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లుగా చేసేదను. ఆమేన్. ఇంతకాలం అండి మనుషులు భయపడుతూ బతికాం, సమాజానికి భయపడుతూ బ్రతికాం. పెద్ద కులస్తులని చూసి భయపడ్డారు, పెద్దోళ్ళని చూసి భయపడ్డారు. ఇక మీదట అవసరం లేదు. ప్రియులారా, మనుషులట మనకు భయపడతారట. ఎలాగా? ఎవరికి మనుషులు భయపడతారు? 3 ముక్కలు చెప్తాను, శ్రద్ధగా వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతకాలం అండి అప్పులు చూసి భయపడి ఉండొచ్చు. లేదు, జూన్ నెల అంటేనే కొంతమంది భయం. ఎందుకని? పిల్లలకి స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి అంటే పిల్లలకంటే తల్లులకి ఇంకా భయం. ఎందుకని? ఫీజులు, బుక్స్, యూనిఫాము అన్నీ ఇప్పుడే. పిల్లరా, దేని గురించి చింతించొద్దు. ఎలాగా ఏంటో మనకు తెలియదు, దేవుడు చూసుకుంటాడు. నా అనుభవాన్ని బట్టి ఒక మాట చెప్తాను. మీ అవసరాన్ని బట్టి కాదు, నీ దేవుని చేతిని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి. అర్థమైంది నా మాట? మీ అవసరాలు మిమ్మల్ని భయపెడతాయి, కానీ నా దేవుని చెయ్యి చూడగలిగితే, ఆయన చెయ్యి ఎంత పెద్దది అమ్మా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనము, నీకే
నజరేయుడా నా యేసయ్యా ఎన్నియుగా నైనా ఆరాధ దైవం ప్రభు అంటారు, నన్ను బట్టి. ఆయన ఎవరు? 115వ కీర్తన 15వ చరణం చదవాలి. అదే భూమిని ఆకాశాన్ని ఆయన ఎవరండి? భూమిని you're blessed by the Lord who made the heaven and earth. అది ఇంగ్లీష్లో ఉంది. పరలోకాన్ని, ఈ భూమిని ఎవరైతే సృజించారో ఆ గొప్ప దేవుని చేత మీరు ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం. కొంతమంది అండి, ఈ కారు కొన్న దగ్గర నుంచి నాకు కలిసి వచ్చిందని ఆ కారుకు రోజు దండం పెడుతుంటాడు ఒక తిక్కలోడు. ఈ నాగలే నాకు అన్నం పెడుతుందని రోజు నాగలికి దండం పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇదే నన్ను ఆశీర్వదించిందని నమ్ముతున్నారు. అది వాళ్ళ అమాయకత్వం. నేనేమంటానంటే, ఒక కారో, ఒక కర్రో, ఒక గుమ్మమో కొంతమందికండి ఇల్లు కొన్నాకండి భలే కలిసి వస్తుందండి. ఇల్లు నేను దీవించేది. ఈ బాత్రూమ్ అడ్డమైపోయింది, అందుకే మీకు ఏం కలిసి రావట్లేదు అంటాడు తింగరోడు. బాత్రూమ్ బద్దలు కొడతాడు, ఇంకోటి కడతాడు. ఇలాంటి అమాయక భక్తులు లేకపోలేదు. నా మాట వినండి, బాత్రూమ్ కాదు మనిషిని దీవించేది. బాత్రూమ్ అనేది ఒక అవసరం మాత్రమే. పిల్లరా, కొంచెం వివేకం కలిగి బ్రతకాలి. భక్తి అనేది గుడ్డిగా చేసేది కాదు, విజ్ఞానంతో చేసేది భక్తి. ఆమె మనము ఎవరి చేత దీవించబడాలో తెలుసా? ఈ భూమిని, పరలోకాన్ని సృజించాడే ఆయన నిన్ను దీవించడానికి చాలిన దేవుడు. ఆయన చేత మనం దీవించబడితిమి, ఆశీర్వదింపబడితిరి. ఆమేన్, హల్లెలూయా. నన్ను బట్టి ఎవరైనా? భూమి ఆకాశములు సృజించిన యెహోవా. ఆ యెహోవా తండ్రి ఏమంటారంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడ చేస్తా. ఆమేన్. ప్రియులారా, లోకము నీకు భయపడుతుంది, లోకానికి నువ్వు భయపడటం కాదు. ఎలాగో చెప్తా నేను. కొంచెం లోతైన విషయాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా చక్కగా నేర్చుకుందాం. మనసు పెట్టి మాట్లాడాను. మనుషులట మనకు భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి కాదు సుమి, నువ్వేదో పెద్ద పహిల్వాను అని కాదు, నన్ను బట్టి. ఆమెన్. ఒక చిన్న సందర్భం చెప్తాను నేను. ఒకసారి ఓ పాస్టర్ గారండి, పాస్టర్ గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పాస్టర్ గారికి దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ పాస్టర్ గారు దాన్ని నమ్మలా. నమ్మకపోతే ఆయన అన్నాడు, నీ నోరు పడిపోదు పో అన్నాడు. నమ్మని వాడు నోరు పడిపోయిందండి. ఈ నోరు పడిపోయినోడు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని సైగులతో చెప్తే భార్యను నమ్మి గర్భాన్ని ధరించింది. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఎలిజబెత్ జకరియాల్. మరి ఎప్పుడు నోరు తెరవబడుతుందంటే, నీకు ఒక కొడుకు పుడతాడు, వాడికి యోహాను అని పేరు పెట్టు అని చెప్పాడు దేవుడు. నోటితో చెప్పింది జకరియాకి.
సైగలతో చెప్పాడు జకర్యా ఎలిజబెత్కి. సైగలు విన్న ఆమె గ్రహించింది, గమనించింది, విశ్వసించింది. రైట్. మొత్తానికి దేవుడు చెప్పినట్టే గర్భవతి అయి ఒక కుమారుని కంది. లూకా సువార్త 1వ అధ్యాయం 63 నుంచి చదువుతారా? విన్నారా? ఒక్క నిమిషం 57 నుంచి చదువుతారా? 57. ప్రసవకాలం వచ్చినప్పుడు కుమారుని కనెను. విన్నారా? లేక 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 ముసలితనంలో కొడుకుని కంది. ఊరోళ్ళందరూ అనుకుంటున్నారు దేవుడు ఆమె మీద కనికరము కాదు సుమ, ఏంటది? మహాకనికరం. మహాకనికరం అంటే అర్థం ఏంటంటే వయసుకు మించి శక్తి లేనప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడే, మన శక్తి సామర్థ్యాలకు మించి, మన శక్తి సామర్థ్యాలకు మించి దేవుడు చేసే కార్యాలని మహాకనికరంగా భావించాలి. కనికరము వేరు, మహాకనికరము ఉంచనని ఇరుగు పొరుగు వారు ఎలిజబెత్ను చూసి దేవుణ్ణి మహింపరుస్తున్నారు. రైట్. 8వ రోజున సున్నతి చేయవచ్చి, విన్నారా? మనలో కూడా ఇప్పటికీ వాళ్ళ తాత పేరే తండ్రికి, తండ్రి పేరు మనవడు పెడుతుంటారు. వాళ్ళ తాత పేరు పెంటే అనుకోండి, ఇప్పుడు ఎవరు పెట్టించుకోవట్లేదు అనుకోండి. ఆ రోజుల్లో కానుపుల్లో వరుసను చచ్చిపోతుంటే, ఆ రోజులు ఈ డాక్టర్లు లేరుగా, పెద్ద వైద్యం లేదు కదా, కానుపులు పుట్టి చచ్చిపోతుంటే మనోళ్ళు ఎంత తెలుగలోళ్ళు అంటే ఇకార పేరు పెడితే బతుకుతాడేమో అని అలాంటి పిచ్చి పనులు పేరు పెట్టేవారట. మొత్తానికి దేవుడిదయ్యా ఆ పేరు బలము, ఆడు బతికేవాడు. ఆడు రోజు పెట్టిన పుణ్యానికి దరిద్రపు పలకరింపే, నోరారా పిలిపించుకోవటానికి లేదు. విన్నారా? ఆడికి సంతోషంగా పలకడానికి లేదు. అదేమో ఆనందం పాపం. వింటున్నారండి? మొత్తానికి వాళ్ళ తండ్రి పేరు కొడుకు పెట్టబోతున్నారు ఈ పెద్ద మనుషులు. ఎవరిళ్ళు? ఫంక్షన్కి వచ్చిన పెద్ద మనుషులు. రైట్. తల్లి అంటేనే ఎలిజబెత్ కల్పించుకుని అంటది, బాబు ఆ పేరు కాదు, దేవుడు ముందే చెప్పాడు. ఏంటది? వాళ్ళు అంటారు, ఈ పేరు మీ ఇంట్లో ఎవరికి లేదే, ఈ పేరు మీ ఇంట్లో ఎవరికి లేదే, ఇదేం పేరు? దేవుడు చెప్పాడు. ప్రియులారా జాగ్రత్తగా వినండి. చెప్పి ఈమె కాదని చెప్పి జకర్యా దగ్గరికి వెళ్ళారు. ఎరా ఆమె ఏంటి కొత్త పేరు పెడుతుంది, మరి ఏం చేయమంటావు, ఏ పేరు పెట్టమంటావు అంటే, జకర్యా అన్నాడు, పలక పట్టుకురండి నేను రాస్తానని చెప్పాడు. పలక తీసుకొస్తే నేను ఆ పేరు రాస్తానంటే మొత్తానికి పలక తెచ్చి పెట్టారండి. ఆయన గారు కూడా ఏమని రాస్తున్నాడు? యోహాను అని రాశాడు. రాసి మీరు అక్కడి నుంచి గమనించాల, రాశాడు, దాని నోటితో పలుకుతున్నాడు. యోహాన్ అన్నాడని నోరు వచ్చేసింది. ఇప్పుడు దాకా లేని నోరు ఎలా వచ్చింది? అదే దేవుడు పలకమన్నాడు, పలుకుతుండగా నా నోరు వచ్చేసింది. దేవుని చిత్తాన్ని నా నోటితో పలుకుతా ఉంటే నా నోరు నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం, దేవుని చిత్తం నా నోటితో పలుకుతా ఉంటే కట్టబడిన కట్లు తెంపబడ్డాయి. ఆమేన్. నా అవిశ్వాసం నన్ను శపించింది, నా అవిశ్వాసం నన్ను బంధించింది, దేవుని మాట తెంపింది. స్తోత్రం. దేవుడు పలకమన్న మాట నా నోటితో పలుకుతా ఉంటే నా అవిశ్వాసంతో నేను కోల్పోయిన ఆ స్థితి, ఎట్టున్నారా, అవిశ్వాసాన్ని బట్టి నేను తెచ్చుకున్న ఆ శాపం విడిపించబడింది అని ఏం చేస్తున్నాడు అక్కడ? చదవాలి, త్వరగా చదవాలి. అక్కడి ముందుకు వెళ్ళిపో, నోరు తెరవబడి అక్కడికి వెళ్ళిపో. తెరవబడి సడలి, నోరు తెరవబడి నాలుక సడలించబడి స్తుతించుచూ వచ్చాను. ఆమేన్.
హల్లెలూయా. రైట్. ఎందును బట్టి? పావుగంట క్రితం వరకు నోరు లేదు అతనికి. ఎప్పుడైతే పేరు పలక మీద రాసి దాన్ని చదవటం మొదలుపెట్టాడో, యోహాన్ అన్నాడో, నోరు తెరవబడింది, నాలుక సడలించబడిన వెంటనే ఒక మంచి అలవాటు నేర్చుకోండి. నీకు ఏ చిన్న సహాయం జరిగిన, పెద్ద మేలు జరిగిన వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? స్తోత్రం, 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 స్తోత్రాన్ని ఎక్కడైతే కార్యం జరిగి అక్కడే నిలబడి స్తుతించాల. జనానికి మతిపోతుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 100 రూపాయల గిలగిలగిలగిలగా కొట్టుకుంటున్నావు, 100కు 200 వచ్చినాయి నీ చేతికి. ఏం చేయాలా? ఇచ్చినోడికి దేవుడు కాదు, నీకు ఇప్పించిన దేవుడిని బట్టి దేవా అని అవి పట్టుకుని అక్కడే నేర్చుకోండి. స్తుతుల మధ్యలో ఆయన నివసిస్తాడు. పౌలు, శీల చెరసాల్లో బంధించబడి గాయాల పాలై జైల్లో పెట్టబడిన ఆ రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు పాడుచు దేవుణ్ణి, చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి మీరు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతుల మధ్యలో నివసించే దేవుడు వింటున్నారండి ఏం చేశాడు చెప్పాలా? చెరసాల పునాదులు కదిలిపోయాయి. వారి బంధకాలు, ఆమేన్, వారితో పాటుగా ఉన్న ఖైదీల బంధకాలన్నీ కూడా తెగిపోయాయి. కారణం, స్తుతించే వారి మధ్యలో కట్లు తెంపబడతాయని. అతని అవిశ్వాసం అతన్ని బంధిస్తే దేవుని మాట, దేవుని వాగ్దానం నెరవేర్పు కట్లను తెంపి నాలుక తెగించి మాట్లాడేటట్టుగా చేసింది. వెంటనే అతను గుర్తుపట్టి, అతన్ని కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి, కలిగిన కార్యాన్ని బట్టి అక్కడే దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఇందు మూలంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎందువలన కట్లు తెంపబడినందున, ఏమండి, దేవుని మాట ఒక ఇంట్లో నెరవేర్చబడినందువల్ల. మేబీ వాళ్ళందరూ కూడా యూదులే, వాళ్ళందరూ క్రైస్తవులే, దేవుని బిడ్డలే. బట్ అందరి పట్ల కార్యం జరగలేదే, అందరి ఇంట్లో దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదే. అందుకని నా మాటేనండి, అందరూ క్రైస్తవులే. నేనేమంటానంటే, వాగ్దానాలు ఎవరైతే అనుభవిస్తున్నారో, దేవుని మాట ఎవరింట్లో అయితే జరుగుతూ ఉందో వాళ్ళు దేవునికి సమీపస్తులని గుర్తుపట్టాలి. అందరు దేవుని పిల్లలే, అందరు దేవుని ఎరిగిన వాళ్ళే. బట్ జకరియా ఇంటిలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, అక్కడ ఉన్న చదవాల మాట, అందును బట్టి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ ఏం కలిగింది? ఎవరిని బట్టి? ఒక జకరియా కుటుంబాన్ని బట్టి, ఒక ఎలిజబెత్ కుటుంబాన్ని బట్టి, వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, కాపురస్తులందరికీ ఏ భయం? ఆమె నన్ను బట్టి జనులు, మనుషులందరూ నీకు భయపడేటట్టుగా. చూడండి, భక్తి చేయటం గొప్ప కాదు, భక్తిని ప్రదర్శించడం గొప్పది కాదు. నిన్ను బట్టి, నీ దేవుడు నీతో చేస్తున్న కార్యాలను బట్టి, నీ జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ప్రజలు నిన్ను చూసి భయపడేటట్లుగా చెయ్యునుగాక. వింటారండి? వెళ్తున్న వాళ్ళు ప్రార్థనకి, మేము ప్రార్థన వాళ్ళమే. కొంతమంది అంటారు మేము ప్రార్థన వాళ్ళమే. సరే, మంచిదే. నీకు నాకు తేడా ఏంటి చెప్పాలి వాళ్ళు. మీకు మాకు ఏంటి తేడా? మేము ప్రార్థన వాళ్ళమే, మాకు బైబిల్ ఉంది, మాకు చర్చ్ ఉంది, మాకు అయ్యగారు ఉన్నాడు, ఉండొచ్చు గాక. నిన్ను చూసి ప్రజలు భయపడుతున్నారా? మిమ్మల్ని చూసి ప్రజలు భయపడేటట్లుగా దేవుడు మీతో ఉన్నాడా? నన్ను బట్టి చుట్టుపక్కల కాపురస్తులట ఎలిజబెత్ జకరియా ఇంట్లో దేవుడు చేసిన కార్యం అంటే అర్థం ఏంటంటే, ఎన్నడూ తెలియని ఒక పేరు ఆ ఇంటికి పెట్టబడింది.
అంతకుముందు మనుషులు పేర్లు పెట్టారు, కానీ ఆ ఇంట్లో దేవుడు బయలుపరిచిన పేరు పెట్టడాన్ని బట్టి అమ్మో ఇంట్లోకి దేవుడు వచ్చాడని చుట్టుపక్కల కాపురస్తులందరూ జకర్యాని బట్టి ప్రజలందరూ కూడా ఆయనకి భయపడటం మొదలుపెట్టారు. ఆమేన్. చరిత్రలోకి వెళ్దాం. ఒకసారి గెరారు ప్రాంతంలో మన పితరుడైన అబ్రహాం నివాసం ఉంటున్నాడు. అప్పటికి ఇస్సాకు పుట్టలేదండి. గెరారు ప్రాంతంలో ఉంటే ఆ ఊరికి, ఆ రాజ్యంలో ఓ దుర్మార్గుడైన రాజు ఉన్నాడు. అతని పేరు అబీమెలెక్. వాడెంత కామాంధుడంటే 80 ఏళ్ల ముసలిదా కూడా ఎట్ట కనబడిందో తెలుసా? వాస్తవానికి శారా వయసు ఎంతో తెలుసు అప్పుడు? మేబీ 80 నుంచి 90 లోపు, 80+. 80 ఏళ్ల ముసలిది ఈ అబీమెలెక్ కళ్ళకి ఎలా కనబడింది తెలుసా? ఎంత అందగత్తిగా కనబడుతుందో. ఆమె కనబడితే ఆమెను పట్టుకుని పోయాడండి. వాడు అలవాటు అది. అందమైన ఆడపిల్ల కనబడితే గుంజుకుని పోవటం ఆడు దుర్మార్గం. ఆ దేశంలో దేవుని భయం లేదు. విచ్చలు రాజు అట్టుకుంటే ప్రజలు అట్టుంటారండి. రాజే దుర్మార్గుడైతే జనం ఎలాగుంటారు? కనుక దేవుని భయము లేని ఆ రాజ్యానికి వెళ్ళాల్సి వచ్చింది అబ్రహాం. ఆయన ఎలాగని చెప్పాడు, అమ్మాయి ఈ దేశంలో జనం మంచోళ్ళు కాదు, నువ్వేం చెప్తావంటే నా చెల్లని చెప్పి నిన్ను బట్టి ఆడు నన్ను బతకనిస్తాడు, లేకపోతే నన్ను చంపేస్తాడు అని చెప్పి రాజుగారితో చెప్పించాడు. ఆమె కూడా అదే చెప్పింది. జరిగిన చిత్రం ఏంటంటే ఆదికాండం 20వ అధ్యాయం మొదటి నుంచి చకచక చదవాలి. గెరార్లో కొన్నాళ్ళు ఉండేను. త్వరగా గెరారు రాజైన అబీమెలెక్ తన ఇంట అడుగు అలవాటు అండి. ఎవరు అందమైన వాళ్ళు కనపడితే వాళ్ళు తీసుకుపోవటం వాడు అలవాటు. వింటున్నారా? అంత దుర్మార్గుడాడు. రైట్. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య. బాగా తలపైకి ఎత్తాలి. దేవుడు పరిశుద్ధులతో మాత్రమే కాదండి, ఎంత దుర్మార్గుడైన వాడితో కూడా మాట్లాడగలడు. అర్థమవుతుందా? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత దుర్మార్గుడైన వాడితో కూడా దేవుడు మాట్లాడగలడు. మరి మనం మాట్లాడతాకేమి? ఎవరైనా లోకంలో ఉన్నారనుకోండి, ఎవరైనా దోషుడిగా దుర్మార్గుడై ఉన్నారు, నేను ఆడితో మాట్లాడినండి, మేము మహాపరిశుద్ధులం. ప్రియులారా గుర్తుపట్టాల. ఎవరైనా మాట్లాడడానికి మోమాట పడకూడదని, క్రీస్తు ప్రేమ వ్యక్తం చేయగలగాలి. అందరితో మాట్లాడాల. ఎంత దుర్మార్గుడైనా మనం మాట్లాడాల. ఆమె ఇంత దుర్మార్గుడైన అబీమెలెకు కళ్ళలోకి వచ్చాడు. దర్శనం కాదు అది, నిద్రపోతే కళ్ళలోకి వచ్చాడు. కళ్ళలోకి వచ్చి ఆయన ఏమంటాడంటే, రేయ్ ఎవరినిరా నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు? అదేనండి ఒక ఆడపిల్ల. ఆమె ఎవరో తెలుసా? ఒకనికి భార్య. అవునా? మరి ఆయన ఏంటండి నా చెల్లని చెప్పాడు, నా చెప్తే చెప్పాడులే, ఎవరు అయితే వాళ్ళని తెస్తావంటారా నువ్వు అని దేవుడు అతను గద్దిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? చదవాలి, మాటలు చదవాలి. రేయ్ ఆమె నిమిత్తం ఏమైపోవాలా? సచ్చినోడు అయిపోవాలా. ఎవరి నిమిత్తం? అదేనండి కొంచెం ఎర్రగా ఉందంటే నోరు మొయ్యరా, రేయ్ సచ్చిన వాడు అయిపోవాలి. సరే బాబా అంటే ఈ స్టోరీ మీరు చదవాలి, మాటలను చదవాలి. అయ్యా నువ్వు రోషం కలిగిన దేవుడివి, ఇక నువ్వు మొదలెట్టావంటే ఎవడు మిగళ్ళు. మేము నీతి గలవాళ్ళం,
పెళ్ళైన వాళ్ళు ముట్టుకోమండి, పెళ్ళి కాని వాళ్ళే తెచ్చుకుంటాం. అందులో నీతి, ఆడికి అది నీతి అట. తేవటమే పెద్ద తప్పు అయితే మళ్ళీ పెళ్ళి కాని వాళ్ళు ఏంటి, పెళ్ళి అయిన వాళ్ళు ఏంటి? ఆడికి అది నీతి అనిపిస్తుంది. ఈ జనానంతా చంపుతావా? నా తప్పేం లేదండి, నా చెల్లని చెప్పాడు ఆయన, అందుకే నేను తెచ్చుకున్నాను. రైట్. నేను అసలు ఆమెను ముట్టుకోలేదు, వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూ ఉందండి. సరే మనసు కుదిరినాక చూద్దాంలని ఇంట్లో పెట్టానండి. కొన్ని నెలలు అయిపోయిందండి, కొన్ని నెలలు జరిగిపోయింది ఈ తంతు. ఇంతలో దేవుడు మాట్లాడాక అదే, ఇందులో నీ తప్పేం లేదురా, నువ్వు ఆడు చెప్పినందుకు తెచ్చావు సరేలే అని చెప్పి నేను నిన్ను ఆపుతున్నా. రైట్. ఆ మనుషుని భార్య అతనికి అప్పచెప్పు. ఏంటరా, అతని భార్యని అతనికి అప్పచెప్పి అతను నీ కొరకు ప్రార్థన చేస్తా. అతను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు తెచ్చిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నావు? హీఈస్ ఏ ప్రాఫెట్. అతను ఒక ప్రవక్త అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే ఒక దుర్మార్గుడైన రాజుతో చెప్తున్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఒక దైవజనుని ప్రార్థన విలువ రాజుకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రియులారా బాగా గుర్తుపట్టాలి. అతడు ఒక ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. ఇది ఎలాగా? కలలో చెప్పాడు. వీడికి నిద్ర పట్ల తెల్లారే వరకు ఎదురు చూశాడు. తెల్లారగానే ఏంటన్నారా జనరల్ బాడీ మీటింగ్ పెట్టేశాడు. వాళ్ళ సైనికుల అధికారులు అందరూ కూర్చోబెట్టి వాళ్ళ మనుషులతో చెప్తున్నాడు. గత రాత్రి ఏం జరిగింది అనేది వాళ్ళతో చెప్తున్నాడు. త్వరగా చదవాలి. ఉదయమున అమ్మమ్మ ఒక్క నిమిషం, 8వ వాక్యం. తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించగా, భయపడాల్సింది ఈడా జనమా? మాట్లాడింది ఈడితోని కదండి, ఈడు కదా భయపడాలా. ఈ సంగతులు వినిన వారందరూ ఏమైంది? ఎవరిని బట్టి? అదే నన్ను బట్టి. ఆమేన్. మనుషులందరూ నీకు భయపడేటట్లుగా. ఇప్పుడు ఆలోచిస్తూ మాట్లాడాలా, చేస్తే ఇదిగో ఇట్లాంటి రోషం కలిగిన భక్తి చెయ్యాలా, ఇలాంటి పవర్ఫుల్ ఫెయిత్ నీకుండాలా. అబ్రహామును బట్టి, అబ్రహాము జీవితంలో జరిగిన సంభవాల్ని విన్న జనులు భయపడిరి. అబ్రహాం చెప్పుకోవాలా తన గూర్చి, రాజుకి దేవుడు చెప్పిన మాటలు జనులకి, తన సేవకులందరూ చెప్తే వారందరూ భయపడిరి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి? ఆయన ప్రవక్త ఏంటి, ఆయన భార్య నువ్వు తేవటం ఏమిటి? అరే నీకు మైండ్ ఉందా రాజా, అబీమెలెకు రాజా, నీకు బుద్ధుందా అని అనలేక, బాబోయ్ ఇందులో డైరెక్ట్గానే ఇండైరెక్ట్ మేము పాలు పొందితే మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి జనులందరూ భయపడిరి. స్తోత్రం. ఇంకొంచెం స్టోరీ చెప్పాలి మీకు. 10వ వాక్యం చదువు. మీ రాజ్యంలో, ఈ దేశంలో దేవుని భయం ఏ మాత్రం లేదు, అందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అబ్రహాం సమాధానం చెప్పుకున్నాడు. అయితే 14 నుంచి చదువురా. ఏంటన్నారా? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా భార్యను అప్పచెప్పమన్నాడు. ఓకే, రాజు చూడండి తన మనస్సాక్షి గద్దిచ్చి నష్టపరిహారంగా గొడ్లని, గొర్రెల్ని, దాసి జనాల్ని ఇచ్చి, ఏది? అబ్రహాముకి నష్టపరిహారం. ఓకే, కొంచెం ముందుకెళ్తే 16వ వాక్యం చదవాలి. అమ్మాయి శారా గారు, తల్లి నిన్ను గురించి తెలియక నేను తెచ్చుకున్నానమ్మా.
నా కళ్ళు పూడిపోయి కళ్ళు పొరలు బట్టి భయంకరమైన పొరపాటు చేయబోయాను, నన్ను క్షమించు తల్లి అంటూ శారాతో ఏమంటున్నాడు తెలుసా ఈ అబీమెలెకు? ఎంత? అదేంటి, అప్పటికే 1000 రూపాయలు ఇచ్చాడట. గొర్రెలు దాసులు గాక అది అతనికి నష్టపరిహారం. భార్యని అనవసరంగా తెచ్చి ఇబ్బంది పెట్టినందుకు. నిన్ను నా ఇంట్లో ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాగా. చూడండి రాజనీతి చూడండి. అతను బాధపడినందుకేమో అది జీతం, నష్టపరిహారం. ఈమె ఇంట్లో ఎంత ఏడిచిందో భర్తకు దూరమై ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడని గజ వణిగిపోతుందే. 80 ఏళ్ళ కుర్రదే, 80 ఏళ్ళ కుర్రదు వాడి కళ్ళకి. వింటున్నారా? గజ వణిగిపోయిందే. ఆమెతో అంటాడు, అమ్మా మీ అన్నయ్యకి నేను ఎంత ఇచ్చా? ఆ రోజులు అబ్రహాము కాలంలో 1000 రూపాయలట. ఇప్పుడు ఎంత అయిందో మనం లెక్కేస్తే బుర్ర తిరిగిపోతుంది. నష్టపరిహారం చెల్లించి ఏమంటాడు వీడు? ఇది ఉంచమ్మా, ఇది ఇచ్చున్నాను ప్రాయశ్చిత్తమైగా ఉండటానికి నష్టపరిహారంగా, ఇదిగో నీ తరపున నీ కొరకు ఇచ్చా 1000 రూపాయలు అని అప్పచెప్పాడు. చదవాల 17. ఆమె నేను నిన్ను పొరపాటును కూడా ముట్టుకోలేదు తల్లి, కొంప మునిగిపోయేది. దేవుడు వచ్చి ఆపేడినందుకు మంచిది జరిగింది. అయినా నేను బాధ పెట్టినందుకు నష్టపరిహారంగా నీకు 1000 రూపాయలు, మీ అబ్రహాం గారికి గొడ్లు గొర్రెలు దాసులు ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చాను, నీకు ఇవ్వాల్సింది న్యాయం సరిపోయింది తల్లి, వెళ్ళిపోండి, నన్ను ఏమనకండి తల్లి అని దండం పెట్టేసి వెళ్తూ అమ్మా వెళ్ళిపోతారండి, మీరు మాకు ప్రార్థన చేస్తారని చెప్పాడు దేవుడు. చూడండి, ఒక అన్యుడు ఆ ఆశ నష్టపరిహారం ఇవ్వగా వాడేం కోరుకుంటున్నాడు? పోండి అమ్మ బాబోయ్ తొందరగా వెళ్ళిపోండి అంటలేదండి. ప్రార్థన చేయమని ఒక అన్యుడు కోరుకుంటున్నాడు. ఏమని? దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు. చదవాలి, మాటలు చదవాలి. ప్రార్థించగా ఆమేన్. ఎలా అనగా శారాని తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆమేన్ శారమ్మను తీసుకెళ్ళిన ఆ శాపం ఇంట్లో వాళ్ళందరికి తగులుకుందాడు. వాళ్ళ గర్భాలు దేవుడు అటు మూసేసాడట. ప్రియులారా, శాపం ఎంత భయంకరం ఆలోచించాలి. విన్నారండి? శాపం వారింట్లో వాళ్ళందరి గర్భాలు మూసెను. ఎప్పుడైతే అబ్రహాము వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడో తరువాత వాళ్ళ గర్భాలన్నీ తెరవబడ్డాయి. అంటే మేబీ మంత్స్, కొన్ని నెలలు జరిగింది ఈ కార్యక్రమం, ఒక రోజులో జరిగింది కాదు. అప్పుడు వాళ్ళు మరలా గర్భము ధరించారు. ఇందుమూలంగా మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆ రాజ్యం అంతట్లో ఏ రాజ్యం అది? దేవుని భయము లేని రాజ్యం అది. దేవుని రాజ్యం, దేవుని భయము లేని ఆ రాజ్యంలో ఇద్దరు ప్రార్థన పరులు ఎలా బతకగలిగారు? మీరు అంటారేమో, మా చుట్టుపక్కల అంతా అన్యులేనండి, మేము పనిచేసే దగ్గర అంతా అన్యులేనండి, మమ్మల్ని ప్రార్థన చేసుకున్నవారు, మమ్మల్ని భక్తిగా ఉన్నవారండి. అదే నేర్చుకోమనేది. వాళ్ళు ఉండనివ్వరు, కానీ ఉండాల. ప్రతికూలమైన వాతావరణంలో నీ ప్రత్యేకత నీవు కాపాడుకొందువుగాక. నీ ప్రత్యేకత నీకు ఉండాలండి. అర్థమవుతుందా? అబ్రహామును బట్టి అబీమెలెక్ అతని జనులు అబ్రహాముకి దేవునిని బట్టి భయపడిరి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బట్టి మనుషులందరూ నీకు భయపడ చేస్తా. ఒకటి స్తుతించే హృదయం కలిగి మీకు ఉండగలిగితే ప్రతి చిన్న కార్యాన్ని బట్టి, తెస్సలోని పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే, ప్రతి విషయమందు దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయానికి మనం ఏం చెప్పాలా? దేవునికి ఏం చెప్పాలండి? స్తోత్రం. జ్వరం వచ్చిందా? స్తోత్రం. జలుబు చేసిందా? చెప్పరే.
దగ్గు వస్తుందా? ఊపిరాడతలేదా? ఈ చెప్పరే స్తోత్రం ఆత్రమా? స్తోత్రం ఎంతమంది చెప్తారండి? మూలుగుతూ కూడా మనం ఏం చెప్పాలా? స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్తే చాలు నీకు డోర్ ఓపెన్ అవుతుంది. అవునండి, స్తోత్రం చెప్పాలా, ప్రతి విషయంలో చెప్పాలి. అలా చెప్పాడు కనుకనే ఆ చుట్టుపక్కల నివాసులందరూ దేవునికి భయపడ్డాను. జకర్యాని బట్టి, అతనికి కలిగిన కార్యాన్ని బట్టి అతనికి లోబట్టం జరిగింది. ఇక్కడ పరాయి దేశం, పైగా దేవుని భయం లేని రాజుకు లేదు, జనానికి లేదు. కానీ ఒకరోజు వచ్చింది, దేవుడు కలలో కనబడి మాట్లాడేసరికి ఏంటన్నారండి, దేవునిని బట్టి అబీమెలెకు అతని సేవకులు రాజ్యమంతా కూడా అబ్రహాముకి శారాకి భయపడటం నేర్చుకున్నారు. ఆమె నన్ను బట్టి జనులు ప్రజలందరూ నీకు భయపడ చేస్తా. ఆమె కొంతకాలం ముందుకెళ్తే యాకోబు అరణ్య యాత్రలో ఉన్నాడు. వాళ్ళ మామ దగ్గర పడరాని పాటలు పడి బాధలన్నీ అనుభవించిన తర్వాత ఇక వల్లగాక మా ఇంటికి వెళ్ళిపోతానంటే సరే పొమ్మన్నాడు. బయలుదేరిన తరుణంలో 35వ అధ్యాయంలో అక్కడ చిన్న సంభవం జరిగింది. 35వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతారు. బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు ప్రత్యక్షమైన నీ దేవునికి పారవేసి శుచిపరుచుకుని మనము లేచి ఈ అన్య సంప్రదాయాలను పక్కన పడేయండి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, శుద్ధి చేసుకోండి. మనం బేతేలుకి వెళ్ళబోతున్నాం. ఎవరు ఆ బేతేలు దేవుడు? దర్శించే దేవుడు, దిగి వచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, భవిష్యత్తును గురించి చెప్పే దేవుడు. అక్కడికి వెళ్ళబోతున్నాం. అవునా? అక్కడికి వెళ్ళేటప్పుడు అన్ని సంప్రదాయాలు ఏమి ఉండకూడదు. అన్య సంబంధించింది ఏది ఉండకూడదు. పడేయి, దూరంగా పడేయి. సమర్పణ. విన్నారా? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? వారు తమ యొద్ద ఉన్న శుద్ధి అంటే ఇదే సమర్పణ. బేతేలుకు వెళ్ళేటప్పుడు సమర్పణతో రావాలి. సమర్పణ అంటే ఇదిగో అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య సంబంధమైన అలంకారాలు తీసి పక్కన పడేయాలి. ఎట్లా మందిరానికి ఎట్లా రావాలా, సన్నిధికి ఎట్లా రావాలా? కొన్ని చర్చిల్లోనండి ఈ క్రిస్మస్ అప్పుడు చూడాలా వాళ్ళ పోటీలు. ఓయమ్మ ఎక్కలేని అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సూట్ కేసులోంచి అప్పుడు బయటకు వస్తాయండి. క్రిస్మస్ పండుగ రోజు అసలు ఒరిజినల్ క్రైస్తవులు కనపడుతుంటారు. సుమి వీళ్ళని చూసి మీరు గుర్తుపట్టాలా, వీళ్ళు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు దిద్దుతూనే ఉన్నారు అని. అలంకారానికి నేను వ్యతిరేకం కాదండి. ఎక్కడ అలంకరించుకోవాలో అక్కడ అలంకరించుకోవాలా, ఎంత అలంకరించుకోవాలో, వేటితో అలంకరించుకోవాలో లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాలా. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటాడు దేవుడు? ఏమన్నాడు? రేయ్ యాకోబా, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టు అని చెప్పాడు. అంతే, లేచి వెళ్ళి బలిపీఠం కట్టమని చెప్పాడు. అతగాడు వచ్చి భార్యలతో ఏమంటాడు? మనం బేతేలునకు వెళ్ళుదాము. 3వ వాక్యంలో మీ యొద్ద ఉన్న అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రాలు మార్చుకోనండి. మనము లేచి విన్నారా, అవన్నీ పడేయండి, శుద్ధి చేసుకోండి.
మనము లేచి వింటున్నారా? అంటే అప్పటి వరకు లేచి అంటే అర్థం ఏంటి? పడిపోయారనేగా, లేవలేకుండా ఉన్నారనేగా. చాలామంది అండి లేవలేని స్థితి. అందుకే భార్యలతో చెప్తున్నాడు, లేచి బేతేలునకు వెళదాం. వెళ్తే అక్కడ నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి. ఏ దేవుడైనా జనులు భయపెట్టే దేవుడు ఏ దేవుడైనా శ్రమ దినమున తోడై శ్రమ దినమున ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం అంతట్లో తోడై ఉండిన దేవునికి. అక్కడ ఏ పని మీద వెళ్తున్నాం? బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాం అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా? తమ యొద్దనున్న చదవండి విన్నారా? మట్లో కప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు భార్యలిద్దరూ ప్యూర్ పెంతెకోస్తోళ్ళు అయిపోయారు. అర్థం కాల? ప్యూర్ పెంతెకోస్తోళ్ళు అయిపోయారు. వాళ్ళ దగ్గర ఏమేమి తీసి పడేశారండి? చెప్పాలి. కొంతమంది శివులు తీయాలంటే మహా కష్టం. విన్నారా? మీకేమండి మీరు అట్టే చెప్పి, మీరు పాస్టర్ గారు కాబట్టి మీరు అట్ట ఉండాలి. మీకు ఒక రూలు మాకు ఒక రూలా? వింటున్నారండి? కొంచెం ఎదగాల. సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి. ఇది తీసేస్తే కానీ దేవుడు పరలోకం తీసుకోడంటే మహిమ వేరు. పరలోకంలో అధిక మహిమ పొందాలంటే ఇక్కడ త్యాగం అయిపోవాలా, యాగం అయిపోవాలా. ఇక్కడే అక్కడంటే కుదరదండి. అక్కడన్నా తగ్గించుకోవాలి, ఇక్కడన్నా తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ హెచ్చించబడతాం. అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. బేతేలుకి వెళ్దాం. నాకు అక్కడ తోడై ఉండి నాతో మాట్లాడాడే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం, మీరు అన్నీ తీసిపడేయండి, మిమ్మల్ని శుద్ధి చేసుకుని వస్త్రాలు మార్చుకోండి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? అన్ని దేవతలను పడేసి చెవులు పోగులు తీసేసి అవన్నీ తీసి యాకోబుకి ఇస్తే అతడు మస్తకి వృక్షం కింద దాచిపెట్టాడు. 5వ వాక్యనిచ్చి అదిగా ఆ మాట అండర్లైన్ చేయండి. వారు అక్కడి నుంచి ఎట్లా ప్రయాణం అయ్యారు? అన్య ఆచారాలు, సంబంధించినవన్నీ కూడా పాతిపెట్టి ఒక సమర్పణతో ప్రయాణం మొదలుపెట్టారు. సమర్పణతో కూడిన ప్రయాణం. ఆమేన్. వారు అక్కడ నుండి ప్రయాణమై వెళ్ళుచుండగా వారి చుట్టూ ఉన్న దేశస్థులందరికీ చెప్పాలి, మాట్లాడరే, అర్థమవుతుందా లేదా? వారు సమర్పించుకున్న జనం, సమర్పణ కలిగిన కుటుంబం, స్తుతించే కుటుంబం, ప్రార్థించే కుటుంబం, సమర్పించబడిన కుటుంబం. అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది డీప్కి వెళ్ళిపోయినట్టున్నారు. కొంచెం బయటికి రండి. వారు అక్కడ నుండి ప్రయాణమై వెళ్ళుచు ఉండగా వారి భయం. ఏముంది వాళ్ళ దగ్గర? బంగారం కూడా లేదు. ఏదైనా అవసరంగా అడ్డం పడుతుందంటే బంగారం లేదు, ఏమీ లేదు. మరి ఏముంది వాళ్ళ దగ్గర? వెళ్ళమని చెప్పిన దేవుడు వారి ఎదుట నడుస్తున్నాడు. ఆమేన్. వారు ప్రయాణమై వెళ్ళుచు ఉండగా వారి భయము చుట్టుపక్కల ఉన్న దేశస్థులందరికీ పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. హల్లెలూయా. విన్నారండి? దేవుని భయం చుట్టుపక్కల దేశస్తులందరికీ కలిగింది. ఎవరిని బట్టి? సమర్పించబడి దేవుని మాట చూపు నడుస్తున్నాడే యాకోబు. ఆమె ఇంకొంచెం ముందుకెళ్తే యెహోషువ రోజుల్లో 5వ అధ్యాయం చదవాలి. మొదటి నుంచి చదువుదాం. 5వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి.
యోర్దాను నీళ్లను యెహోవా ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు విన్నారు, గట్టులు మట్టుకు పొంగి పొర్లుతున్న యోర్దాను వెనక్కి మళ్ళీపోయింది, వెనక్కి పారిపోయిందట. ఈ సంగతి వీళ్ళు చెప్పుకోవట్లే, చుట్టుపక్కల ఉన్న రాజులందరూ విని వారి గుండెలు చెదిరిపోయాయి. ఆమేన్. ఇశ్రాయేలీయుల భయము చేత. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? కార్యం జరిగిందో చోట వార్త వినబడుతుంది. అక్కడ రాజ్యాలు 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 వారి భయము చేత, మనుషులే కాదండి, ఒక జనాంగం, దేవుడి చేత ఎన్నుకోబడిన జనాంగం. ప్రియులారా, నువ్వెవడో తెలుసా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. స్తోత్రం. దేవుడు నిన్ను దృష్టించాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు గనుక నీవు ఆయన సొత్తు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, తన సంఘంగా నిన్ను సమకూర్చాడండి. ఈ రోజున గమనించాల, ఆ ఇశ్రాయేలు ప్రజలైనా మనమైనా ఆయన ప్రేమ నుండి దూరం కాలేము. నా మాట వినండి. ఎప్పుడైతే యెహోషువ నాయకత్వంలో యోర్దాను వెనుకకు మళ్ళటం ఒక రికార్డ్, మోషే రోజుల్లో సముద్రం పక్కకు జరిగింది. అయితే యెహోషువ రోజుల్లో యోర్దాను వెనకకి పారిపోయింది, నది పారిపోయింది. ఈ సంగతి రాజులకి వెళ్ళింది. దేవుని కార్యం ఒక దగ్గర ఆగదండి. దేవుని పట్ల చేసిన కార్యం నీ ఇంటితోనే ఆగిపోదు, అది ప్రపంచం అంతా మారుమోగుతుంది. వినిన వాళ్ళు గుండెలు చెదిరిపోతాయి. అర్థమవుతుందా? చాలామంది ఏడుస్తున్నారండి, కన్నీళ్ళు గార్చి ప్రార్థన, ప్రభువా ఒక్క ఇల్లు ఇవ్వు నాయన. ఏది ఏడుపంత దేనికి? హైదరాబాద్లో కనీసం అందరికి ఇన్ని ఉన్నాయి, నాకు ఒకటి ఇవ్వరాదు అని అడిగేవాళ్ళు లేకపోలే. ప్రభువా లక్షల అప్పు ఉంది నాయన, 1 కోటి రూపాయలు పడే. మీకు సంగతి చెప్పనా? ఇట్లాంటివి చెప్తే మీకు అర్థమవుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతనికి ఒక కోరిక ఏంటంటే, అది వింటే చాలా నవ్వొచ్చింది కూడా. అతను ఏమంటాడంటే, అన్న మా కష్టాలు తీరట్లా, నువ్వు తెగ వచ్చి ప్రార్థన చేస్తున్నావు కానీ ఏం తీరట్లా. ఏం చేస్తావంటే, ఈసారి ఈ ఫోన్పే డబ్బులు చేస్తాం కదా, డబ్బులు వేస్తాం కదా, ఆడు ఏదో చిన్న కూపన్ ఇస్తాడు. ఇంతకుముందు ఆ గూగుల్ పే ₹1 ₹2 ఇచ్చేవాడు, ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లా. అవి ఏంటేంటో ఇస్తాడు, ఎందుకు ఉపయోగపడేవి. ఆ ₹2 కాకుండా 1 కోటి రూపాయలు వచ్చేటట్టు ప్రార్థన చేయి. ఏది వీడు వేసేది ₹1000, కూపన్ ఎంత రావాలట? అర్థం కాల. కూపన్లో 1 కోటి రూపాయలు వచ్చింది అనుకో అన్న, అప్పులన్నీ ఇరిపోతాయి, దశంభాగం నీకే. ఏది మళ్ళీ నాకు బేరం, నాతో కూడా ముడి పెడతాడండి వీడు పంపించింది ₹1000, కూపన్లో ఆఫర్ ఎంత రావాలట? 1 కోటి రూపాయలు వచ్చేటట్టు ప్రార్థన చేయి, దరిద్రం అంతా పోద్ది. సరే వచ్చింది, నువ్వేం చేస్తావురా? 1 కోటి రూపాయలు ఉంటే అసలు ఏమి లేకపోతేనే పని చేయట్లా. 1 కోటి రూపాయలు కానీ దేవుడు నీకు ఇస్తే అసలు నువ్వు దొరుకుతావా? ముందు నా దశంభాగం సంగతి దేవుడు ఎరుకు, నువ్వు దొరుకుతావా? అందుకే ఆయన ఇవ్వడాడు. కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు, కష్టపడంది ఏది దేవుడు ఇవ్వడు. ఇది గమనించాలి. ఈరోజు జనం ఎట్ట తయారంటే ఉచిత పథకాలు. అమ్మా కనేది నువ్వు, హాస్టల్ పెంచాలా? ఏమండి ఎంతమంది హాస్టల్లో పడేస్తున్నారు కనింది పిల్లల్ని. పెంచాల్సిన బాధ్యత ఎవరిది? ఆలోచించరే ప్రియులారా. చెట్టుకి కాయలు భారం కాకూడదు. కనేది వీళ్ళు, పెంచేది గవర్నమెంటా? వీడికి ఉద్యోగం చేయడు, బియ్యం మాత్రం ఫ్రీగా వచ్చేయాలి. ఇంకా నయ్యం రేషన్ మొత్తం నూనె పప్పుతో సహా ఫ్రీగా మనలేదు. జనం అటు తయారైపోయారండి, అన్నీ ఫ్రీగా కావాలి. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో చుట్టు పీకుతున్నారు వాళ్ళు. ఎవరు మాత్రం ఊరుకుంటారండి? వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియులారా, అంత ఉచితంగా రావాలా. లేఖనాలు ఏం నేర్పుతున్నాయి? నీ బ్రతుకు దినములన్నిట వింటున్నారా, నువ్వు మంటికి చేరేంత వరకు నువ్వేం చేయాలా? కష్టపడాల్సిందే. కష్టపడిన ఆహారాన్ని తినాలా. ఇది మర్చిపోకూడదు మనం. ప్రియులారా బాగానే
దేవుని భయం చుట్టుపక్కల రాజుల మీద, మంచి మాట చదవాలి. యాకోబు దినాల్లో దేవుని భయం రాజ్యాల మీద ఉండేను కనుక ఎవడు వారిని తరమలేదు. రైట్. ఇప్పుడు యెహోషువ రోజుల్లో కూడా విచిత్రం, అబ్రహాము సంతానానికి దేవుడు ఎంతగా తోడై ఉన్నాడో గమనించాలి. యెహోషువ రోజుల్లో కూడా ఈ 5వ అధ్యాయంలో వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానునకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ, సముద్రం నదులున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఆమేన్. ఇశ్రాయేలీయుల భయము చేత. ఏ భయం చేత? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకుండా పోయింది. స్తోత్రం. రాజులకే భయం అట, ఇశ్రాయేలు ప్రజలకి భయం ఏమి లేకుండా పోయిందట. ఎవరికి భయపడకుండా వెళ్ళిపోతున్నారట. ఇంకా మీరు చూస్తే 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ ఈ యోర్దాను దాటక ముందు ఫస్ట్ యెహోషువ చేసిన పని ఏంటంటే, ఆ దేశాన్ని చూసి రండి వీళ్ళు చెప్తుంటే, నేను చెప్తుంటే ఎంటలేదని కొంతమంది వేగులు వారిని పంపించాడండి యెహోషువ. ఈ ఎంతమంది వెళ్ళారు? 12 మందా అమ్మా? వెళ్ళింది ఎంతమంది? 12 మంది వెళ్తే ఇద్దరు ఒకటి చెప్పారు, 10 మంది అంతేనా? స్టోరీ అదేనా? వేగులు వారిని పంపించారు. రైట్. 2 మనుషులు పంపిస్తే వేగుల వారిని, వీళ్ళని ఒక ఆమె చేర్చుకుందండి. ఎవరు ఆవిడ? ఒక ఊరు బయట ఉన్న ఒక వేశ్య. విన్నారండి? ఆమెకి తెలిసింది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎంతగా తోడుగా ఉన్నాడో. ఈ శుభవేళ నేను చెప్తున్నాను, ఇశ్రాయేలులకు తోడుగా ఉన్న దేవుడే నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆమె ఈ సంగతి రాహాబు విని వాళ్ళు చేర్చుకున్న తర్వాత వాళ్ళు దాచిపెట్టి భోజనం పెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అడుగుతుంది. ఏమని? 9వ వాక్యం నుంచి ఎవరిని వల్ల? విన్నారండి? పరాయి దేశస్తుని పట్టుకుని విన్నారండి, మీ వలన మాకు భయము కలుగునని. ఎంత అద్భుతమైన మాట అండి. మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశస్తులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగు. నీకెవరు చెప్పారమ్మా? నేను విన్నానండి. మీ దేవుడు అంటే సముద్రాన్ని పాయలు చేసాడట. మీ దేవుడు అట రాజుల్ని చిత్రహింసలు పెట్టాడట. మీ దేవుడు పురుగులతో జనాన్ని చంపేసాడట, మిడతలతో చంపేసాడట, ఇట్లా పేలు పంపించాడట. అయ్యి బాబోయ్, బోల్డని చరిత్రలు అన్నాను. నాకైతే నమ్మకం ఉంది. ఏంటని? మీ వలన మా దేశస్తులందరికీ భయం పడుతుంది. అంత మాత్రం కాదు, మీ భయము వలన మా దేశస్తులందరికీ ధైర్యమే చెడిపోతుంది. ఉన్న ధైర్యం కూడా నేనెరుగుదును. అర్థమవుతుందండి? మీ వలన కలిగే భయం. ఆయన అంటారు, నా వలన. ఆమె మనుషులు మీకు భయపడతారు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఎందుకు భయపడతావు? ఆడెంత పెద్ద మనుగాడైనా సరే భయపడాల్సిన అక్కరేం లేదండి. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, పొలాలకు ఆక్రమించేసుకుంటారు, ఆస్తులుగా ఆక్రమించుకుంటారు, అన్యాయంగా దోచుకుంటుంటారు. వాళ్ళకి భయపడాల్సిన అక్కర్లే. నువ్వు దేవుని భయపడుతూ ఉండు. నా దేవుని భయం మనుషులకు ఆవరిస్తుంది. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఒకటి స్తుతించే వారి పట్ల దేవుడు భయోత్పాతకమైన కార్యాలు చేస్తాడు. రెండవది, మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయా. అబ్రహాము దగ్గర నుంచి శారమ్మను ఎత్తుకెళ్ళిపోయాడు. శారమ్మ ఆ గదిలో పెట్టి ఆమెని టార్చర్ చేస్తుంటే ఆమె ఏం చేస్తుండొచ్చు చెప్పండి? ఏడ్చి భర్తను దూరమై ప్రార్థన చేస్తుంది. భార్యకు దూరమైన అబ్రహాం తాత ఏం చేస్తాడు?
చెప్పాలా? అతను ప్రవక్త అని చెప్పాడు కదా దేవుడే. భార్యను పోగొట్టుకున్నవాడు పోతే పోయింది, దరిద్రం పోయింది, హ్యాపీ బిర్యానీ ఉంటే ఏదన్నా నేనే వండుకుని తింటాలి అన్నాడా? చెప్పరేమండి. రోజు నస పోయింది, దరిద్రం పోయింది అనుకుంటున్నాడండి? అనుకోడు. అక్కడ ఏడ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈమె గదిలో ఇద్దరు ఏ విషయమైతే ఏకీభవిస్తారో, స్తోత్రం, అర్థమవుతుందా? ఇద్దరు దూరమై ఒకే విషయం, నా భర్త కావాలని ఆమె, నా భార్య కావాలని ఈయన. ఇద్దరు భూమి మీద మీరు దేని గురించి వేడుకొని దేని గురించి అయినను ఏకీభవించిన ఎడల అది మీకు దొరుకుతుంది. ఆమె ఆమె ప్రార్థించే కుటుంబం. ఆమె యాకోబు కుటుంబం సమర్పణ కలిగిన కుటుంబం. స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం, సమర్పణ కలిగి ప్రభుని వెంబడిస్తే దేవుని భయం ఇంటి పక్కల వాళ్ళకి కాదు, దేశాల మీద, జనం మీద నిలుస్తుంది. చిన్న మాట చెప్తా, ఆలకించా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 43వ వాక్యం చదవాలి అమ్మ. 42, 43 చదువుతాం. పేతురు గారి బోధ విన్న ప్రజలు, పేతురు గారి ఉపదేశం విన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. అర్థమవుతుందండి? సంఘం అప్పుడే ఫామ్ అయింది. అప్పుడే పేతురు గారి దగ్గర వాక్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఈ 4 అనుభవాల్లో నడుస్తున్నారు. బోధ యందు, సహవాసం, రెగ్యులర్గా ప్రార్థనలు కలుసుకునేవాళ్ళు. 3వది రొట్టె విరవబడటం. ఎట్నారా? ప్రభు బలలో ఖచ్చితంగా పాలు పొందాలి, క్రమంగా పాలు పొందాలి. 3 నెలలకి, 6 నెలలకి, ఏడాదికి ఒకసారి కాదు, క్రమముగా. రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళను చూసి ప్రజలకు ఏం కలిగింది? అప్పుడు ప్రతి వానికి, విన్నారా? ఈ సమాజాన్ని చూసి, ఈ సంఘాన్ని చూసండి, ప్రతి వానికి ఏం కలిగింది? ఎవరి భయం అది? విన్నారా? నువ్వు ప్రార్థనలో ఉంటే, సహవాసులు ఉంటే, అపోస్తుల బోధలో ఉంటే, రొట్టె విరుచుట్లో ఎడతెగక నువ్వు కంటిన్యూ అవుతుంటే, నిన్ను చూసిన వాళ్ళు, నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ప్రతి వానికి భయము కలుగునుగాక. ప్రతి వానికి నిన్ను చూస్తే ఏం కలగాల? పిచ్చి ఆలోచనలు కాదు, భయము కలిగను. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వానికట భయము కలిగను. స్తోత్రం, హల్లెలూయా. సూచక క్రియలు అపోస్తుల ద్వారా కలిగెను. స్తోత్రం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం. విన్నారా? ఇక్కడ అననీయ అనే ఒకడు, విన్నారా? తెలుసుగా అననీయ సఫీరా స్టోరీ, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ పొలం అమ్మేటప్పుడు, అమ్మాయి ఇంత రేటు వస్తే ఇంత దశంభాగం ఇవ్వాలంటే రైట్ అనుకున్నా. తీరా మంచి రేటు వచ్చింది. విన్నారా? డబ్బులు రాగానే అననీయ మైండ్ మారిపోయింది. అమ్మో, ఇన్ని డబ్బులే, దీనికి చెప్తే ఇది ఊరుకోదు, ఖచ్చితంగా తీయమంటుంది అని చెప్పి, నేను ఇచ్చి వస్తాను అయ్యగారికి అని చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి మనోడు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? చదవాల. అననీయ తన భార్యని సఫీరాతో ఏకం పొలం అమ్మాడు. భార్యకి తెలియకుండానే వాడు దాని వెలలో కొంత దాచుకుని, కొంత దాచాడు, కొంత తెచ్చాడు. ఇప్పుడు 10 లక్షలు అమ్మాడు అనుకోండి పొలం, దశంభాగం ఎంత ఇవ్వాలండి అయ్యగారికి? అమ్మా, 1,00,000. అయ్యి బాబోయ్ అని భార్యకి చెప్తే అది ఖచ్చితంగా తీయమంటుందని చెప్పి, నేను ఇచ్చొత్తాలని చెప్పి ఈ 1,00,000 రూపాయలు 50 నొక్కేసాడు. అమ్మ బాబోయ్ 50 ఇవ్వాలంటే కష్టమే అని 5,000 తీసి అయ్యగారికి పెద్ద మూట కట్టి, ఏది 500 నోటు అయితే చిన్న కనపడుతుందని, ఏమండి 100 రూపాయలు ఇన్ని కప్పి ఇంత పెద్ద సంచికెత్తి అయ్యగారు కళ్ళు తిరిగేటట్టుగా, అయ్యగారు పొలం అమ్మేసిన దశంభాగం అని చెప్పి ఇచ్చాడు. అయ్యగారు అంటాడు, అయ్యగారేం తక్కువడేం కాదు, అననీయ నీ పొలం ఎంతకే అమ్మేవా?
ఇంతేనా అంటే అంతే అయ్యగారు అంటాడు. ఒరేయ్, పరిశుద్ధాత్మని ఎందుకురా మోసం చేయాలనుకుంటావు? అది అమ్మినప్పుడు నీదేగా, ఎవడమ్మన్నాడు నిన్ను? ఇవ్వాలనుకుంటే యథార్థంగా ఇవ్వు, లేకుంటే లేదు. నేను ఎవడు బలవంతం చేశాడు అని హెచ్చరించిన వెంటనే వాడు పడి చచ్చిపోయాడు. ఇక మందిరంలో ఉన్న కుర్రోళ్ళు తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చారు. వచ్చే లోపల అమ్మగారికి ఏం తెలియదు పాపం. ఏమంటే మా ఆయన పొద్దున పోయాడు, ఇంతవరకు రాలేదు. అయ్యగారు మీరు వచ్చాడంటే, వచ్చాడమ్మా వచ్చాడు. పొలం ఎంత కమ్మారంటే, అదేనండి పాత రేటేనా అంటది. మొత్తానికి వీళ్ళిద్దరు ఏకీవించలా. అమ్మకు ముందు ఏకీవించారు, కానీ అమ్మిన తర్వాత డబ్బట సర్వనాశనానికి మూలం అట్టాడు, ధనం అట సమస్త కీడులకు మూలం. అందుకని నా మాట ఏనండి, డబ్బు లేని వాళ్ళు మీరు ఎంత ధన్యులో. డబ్బు వచ్చినప్పుడు మీకు లేనిపోయిన జబ్బులు వస్తాయండి బాబా. అందుకని లేని స్థితిలోని దేవుని ఎంతగానో మహింపరచాలి. రేపు వచ్చిన తర్వాత మైండ్ మారకుండా ఉండునుగాక. అర్థమవుతుందండి? కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ ఈ సఫీరా అననీయ చచ్చిపోయాడండి. సఫీరా అమ్మ వచ్చింది. ఆమెతో అయ్యగారు ఏమంటాడు, ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీ వశమై ఉండలేదా? మనుషులతో కాదు. విన్నారా? పేతురు గారు క్లియర్గా చెప్తున్నారు, రేయ్ నువ్వు మనుషులతో కాదు అబద్ధం చెప్పు, దేవునితో మాట్లాడుతున్నావు, జాగ్రత్త అనగానే పడి కింద పడిపోయి చచ్చిపోయాడు. దెబ్బ తగలలేదు, రోగం లేదు. మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రవర్తన. అందుకే సామెతల్లో మహాజ్ఞాని రాస్తాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎడదూసుకోవాలా. అది మందిరం అంటే ఏదో ఆషామాషి కాదండి, ప్రవర్తన సరిచేయబడే స్థలం ఇది. దేవుని భయం ఆవరించే స్థలం. యాకోబు అందుకే అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలము ఎంతో భయంకరం, ఎవడికి భయపడను, ఎందుకో ఈ స్థలంలో అడుగు పెట్టగానే నాకు భయం పుట్టింది అని. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని నిర్ణయించాడు యాకోబు. ప్రియులారా, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టారు. విన్నారా? సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఆవిడ వచ్చింది, ఊరంతా తిరిగి ఎరగక. ఆమె రాగానే అయ్యగారు మా ఆయన ఏమంటలా, పేతురు గారు వెంటనే అన్నాడు, అమ్మాయి మీరు భూమి ఈ ధరకే అమ్మారా అంటే ఆవిడ అంటది, పాపం సగం తెలిసి సగం తెలియదు ఆమెకి. ఏమంటుంది? ఏంటన్నా పాపం ఆమెకు తెలిసి. ఆడవాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడతారు తెలుసా? మీరు ఆదాముని అన్నాడు, ఒరే నువ్వు తిన్నావంటే ఆదాము చెప్పలా, ఆయన ఏమంటాడు, ఇదిగో నువ్వు నాకు తోడిచ్చేవే, ఈమె పెట్టింది నేను తిన్నావా అంటే తిన్నానని చెప్పొచ్చా? అలా చెప్తా, నువ్వు ఇచ్చావు, ఇదిగో ఈమె పెట్టింది నేను తిన్నాను బాబా. వింటున్నారండి? మగోళ్ళు అన్నాక తొందర కంగారు పడతారేమో కానీ ఆడవాళ్ళు అబద్ధమైన కేసీపీ సిమెంట్తో కట్టినట్టే పిల్లరే. విన్నారండి? కేసీపీ సిమెంట్ వేసి కట్టినట్టే. అంత గట్టిగా మాట్లాడు. అవును ఎంతకే అమ్మాము, పాపం ఆమెకు తెలిసింది అదే, మాయ చేసింది ఎవడు అని భర్త అండి. అవును ఎంతకే అమ్మామండి అంటది ఆవిడ. మీరెందుకు ఏకీభవించిరి? ఏకీభవించాల్సింది దేనికి? నిజానికి ఏకీభవించాలి. మీరు దేని విషయంలో ఏకీభవించారు? అబద్ధం విషయంలో ఏకీభవించారు. గనుక మీ ఆయన పాతి పెట్టిన వాళ్ళ పాదాలు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజుల్లో పేతురు గారి మాట ఎంత పవర్ఫుల్ చూడండి. ఎవరిని మోసం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను మోసం చేయటానికి ఎందుకు ఏకీభవించారు? ఆయన గద్దిస్తే పడిపోయింది అంతే. గద్దిస్తే దెయ్యాలు పారిపోవడం, ప్రాణం పోయింది. ఇక్కడ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పాతేసారండి. విచిత్రమైన మాట. 11 నుంచి చదవండి. 11.
11. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ ఏం కలగాల? సంఘంలో పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అర్థమవుతుందా? మీకు ఓపెన్ సీక్రెట్ చెప్పనా? నువ్వు ఇస్తేనే దేవుని పని జరగదు. నువ్వు ఇస్తేనే దేవుడు బతకడు, సేవకుడు బతకడు. మరి అదేంటండి? నువ్వు ఇవ్వటం అనేది రూలు. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోయినా వచ్చిన నష్టమే లేదు. సేవకుడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దేవుని పని ఏది ఆగదు. మరి నీకు రావాల్సిన ఆశీర్వాదం పోతుంది అంతే. నా మాట జాగ్రత్తగా వినాలి. వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం, అమ్ముకుంటారో నెత్తిని పోసుకుంటారో వాళ్ళ ఇష్టం. మధ్యలో దశమ భాగాన్ని కానుక ఇవ్వాలనే కాన్సర్న్ దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకున్నారు. విన్నారా? ఆదిమ సంఘంలో నేర్చుకున్న దానిలో మళ్ళీ రాజీ పడకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అర్థమవుతుంది? డబ్బులు కాదు నీకు ముఖ్యం, నేను దీవిస్తున్న దేవుడు నీకు ముఖ్యం. డబ్బు నిన్ను చెడగొడుతుంది, రేపు అన్నీ ఇచ్చి శోధిస్తాడు, ఏమి లేకుండా కూడా పరిశోధిస్తాడు. విన్నారా? మన దేవుడు పరిశోధించే దేవుడు. అన్ని పరిస్థితుల్లో నిలబడటం నీకు అవసరం. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఈ జరిగిన సంభవాన్ని ఎప్పుడైతే సేవకుడికి అబద్ధం చెప్పారో, కానుక విషయంలో తట్టుబాటు పడ్డారు, అపవాదు చోటు ఇచ్చారో, సేవకుడు గద్దెచ్చగానే ఇద్దరు కింద పడి చచ్చిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళి పాతేసిన సంగతి సంఘానికి బయట ఉన్న వాళ్ళకి తెలిసింది. తెలిసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఈ సంగతులు జరిగిన తర్వాత ఒక్క మాట, వినిన వారందరికీ ఆమె సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ ఏం కలిగింది? మిగుల భయం. అది భక్తి అంటే, అది సంఘక్రమం అంటే. నా ప్రియులారా, చెప్పి మాట్లాడాను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లుగా చేస్తా. ఇన్ని చరిత్రలు విన్నారు కదా. నిన్ను చూసి పక్కింటోళ్ళు భయపడుతున్నారా? వెళ్తావు ప్రార్థనకి, ఏంటట అంటున్నారు. ఏమిటమ్మా అంటున్నారు. అసలు నిన్ను నోట్లో నోరేయాలంటే భయపడాలి. అంటే నువ్వు గయ్యాలు గంపవని కాదు నేను చెప్పేది, నువ్వు దేవుని బిడ్డవని. అర్థమవుతుందండి? నీ భక్తిని చూసి, నీ శక్తిని చూసి, నీ స్థితిని చూసి వింటున్నారా? నన్ను బట్టి మనుషులందరూ నీకు భయపడేటట్లుగా చేస్తా. ఆమె ఎవరుంటే? యాకోబు దేవుడు తోడై ఉంటే, అబ్రహాము దేవుడు నీతో ఉంటే, ఇస్సాకు ఇజ్రాయేలీల దేవుడు నీతో ఉంటే, యోర్దానును వెనక్కి మళ్లింప చేసి ఎండబెట్టిన దేవుడు నీతో ఉంటే, రాజులు సహితం, రాజ్యాలు సహితం యాకోబు అట్ట వెళుతూ ఉంటే దేవుని భయము రాజ్యాల మీద నిలిచెను. ఒక చిన్న స్టోరీ కూడా చెప్పేసి ముగిచ్చేస్తా. మీకు చెప్పాలి ఎట్లాంటి. ఎస్తేరు రోజుల్లో ఒకడికి యూదులు చూసి కడుపు మండింది. ఎందుకని? వీళ్ళు అన్ని విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటున్నారు. వీళ్ళ భక్తి వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. వీళ్ళు ఉన్నది కొద్దిమందే కానీ మాకు లెక్క చేయట్లేదని హామాన్ అనేవాడికి కడుపు మండింది. యూదుల్ని భూమి మీద లేకుండా, రాజ్యంలో లేకుండా మొత్తాన్ని సర్వనాశనం చేయాలని హామాను కంకణం కట్టుకుని ఒక భయంకరమైన ప్లాన్ వేసి చట్టం కూడా తయారు చేశాడు. మీకు కొన్ని విషయాలు చెప్పాలి, చెప్పి ముగిస్తాను నేనండి. ఏమిటి చట్టం అంటే, ఎవడైనా సరే రాజుకు తలాంచాల్సిందే, రాజు చట్టాన్ని గౌరవించాలి. ఒక జనం ఉన్నారు, దేవునికి తప్ప మనుషులకు తల వంచని జనం, వాళ్ళు యూదులు అని రాజుకు తెలిసింది. మొత్తానికి ఈ కింద ఉన్నాడే హామాన్, రాజు మనసును ఒప్పించి ఒక చట్టం తయారు చేశాడు. ఏంటంటే యూదులందరినీ సంహరించాలి, యూదులు అనే వాళ్ళని లేకుండా చేయాలి. ఏది? మన గవర్నమెంట్లు చేస్తున్నట్టు. మన పర్సెంటేజ్ ఎంత? మాట్లాడితే 80% అంటారే, 80 మంది ఈ 5% ఉన్నవాళ్ళు, అఫీషియల్గా 5% మనం ఉన్నది. 5గురు చూసి 80 మంది ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలా? అసలు వీళ్ళని నామరూపం లేకుండా చేయటానికి కదా చట్టాలు తయారవుతున్నాయి.
మనకు విరోధంగా కదా ప్రభుత్వాలు లేస్తున్నాయి. మీకు చరిత్ర చెప్తా వినండి. విన్నారండి? చట్టం తయారు చేసి అమలు కాబోతుండగా ఇప్పటికే పార్లమెంట్లో కూడా చట్టాలు మారిపోబోతున్నాయి. విన్నారా? భయంకరమైన చట్టాలు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆశ్చర్యపడాల్సిన అక్కర్లే. నేను చెప్పే సువార్త వినండి. చట్టాలు మనకు వ్యతిరేకంగా ఎవడని చేసినా, మన జనం చిన్నదే అయినా బలమైన జనం, వీళ్ళు కానీ కడుపు కట్టుకుని ఆకాశం వైపు కన్నీళ్లతో తల ఎత్తితే ఏమవుద్దో తెలుసా? 3 దినాలు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 3 దినాలు రాజ్యంలో రాజకోటలో మీకు తెలుసా ఏ జనము కొరకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించబడుతున్నాయో అదే కోటలో దేవుని బిడ్డ ఉంది. ఆమేన్. ఏ జనం కొరకు చట్టం చేయబడుతుందో ఆ చట్టాన్ని తిరగరాయగలిగిన వ్యక్తి అక్కడే ఉంది. అంటే ఎక్కడ చట్టాలు తయారవుతున్నాయి వాటిని విరుగుడు చేయగలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మనోళ్ళు లేకేం కాదు. ఆమె పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం రోషం కలిగిన దేవుని తట్టు చూస్తామో, కనులెత్తి కడుపు కట్టుకుని రోషము కలిగి ప్రార్థన చేస్తామో, ఏ జనమే భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడో, ఏ జనము కొరకు ఉరికంబం కట్టాడో అదే ఉరికంబం మీద అదే చట్టం చేసినవాడు అదే సమయానికి వేలాడాల్సి వచ్చింది. స్తోత్రం. ఏ చట్టానికి లోబడి దేవుని వైపు చూశారో, నేను చెప్పే మాటేనండి. అక్కడ చాలా మంచి మాట ఉంటుంది చివరిలో. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మొత్తానికి హామాను ఊరేస్తారండి. మొర్దెకైకి ఆ పోస్ట్ ఇచ్చి గుర్రం మీద ఊరేగిచ్చి ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేసి చదవాలి. ఆ మాటలు 15 వాక్యం 8-15 నుంచి. రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమర వర్ణ వస్త్రములు గల వస్త్రం ధరించుకున్న వాడే రాజ సమూహము నుండి బయలుదేరును. విన్నారా? ఏ దేశంలో అయితే ఎక్కడైతే తృణీకరించబడ్డాడు అతడే ఘనపరచబడ్డాడు. అతనిని బట్టి ఒక్కడిని బట్టి షూషాను కోటలో యూదులకు క్షేమము ఆనందము కలిగెను. అది శుభమని విందు చేసుకుంది. మరియు 17 వాక్యం చివర్రా, మరియు దేశ జనులు అక్కడి చదువు. దేశ జనులలో యూదుల ఎడల ఏం కలిగింది? దేశ జనులందరికీ ఎవరిని బట్టి చెప్పాలి? క్రైస్తవులారా చెప్పాలా? మనమేం జెండాలు పట్టుకుని రోడ్డు మీద ఊరేగాల్సిన అక్కర్లే. విన్నారా? మాకు న్యాయం చేయండి. మాకు అదే అన్యాయపు ప్రభుత్వం అయితే వాడు ఎప్పుడు చేశాను? కోర్టులు న్యాయం చేయవు, ప్రభుత్వాలు న్యాయం చేయవు. మనం న్యాయం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆకాశం మందు ఉన్నాడు. అర్థమైందండి? రోడ్లు ఎక్కాల్సిన అక్కరేలే. మరేం చేయాలి మనం? అది 3 రోజులు కడుపు కట్టుకుని ఆకాశం వైపు కనులెత్తిన వెంటనే విన్నారా? ప్రభుత్వాలు మారిపోయినాయి, తల్లకిందులైన. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తా. మీకు అనవసరం ఇలాంటి రోజుల్లో. చాలామంది ఆ వీడియోలు చూసి, అయ్యి బాబు అంత పెద్ద పాస్టర్ గారిని చంపేశారే, అంత పెద్ద పాస్టర్ గారిని చంపారు, మా పాస్టర్ గారు ఎప్పుడు పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు, కొంచెం మా అయ్యగారిని కాపాడిన ఆయన అని మీరు ఏవడాల్సిన అక్కర్లే. టైం వస్తే ఎవడు ఆగడని, ఇంట్లో ఉన్న చేస్తాడు. టైం వస్తే ఎవడు ఆగేది లేదు. నేను చెప్పే సువార్తేనండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే చట్టాలు తారుమారు చేయబడి, ఎవడైతే చట్టం చేశాడో వాడే ఉరే తీయబడి ప్రభుత్వం తల్లకిందులైపోయారు. చదవాలి అక్కడ మాట, ఒక అద్భుతమైన మాట ఉంటుంది. విన్నారా? జరిగిన కార్యాలను బట్టి దేశ జనులందరిలో ఎవరిని బట్టి భయం కలిగింది? ఇప్పుడు చెప్పండి. వాళ్ళని చూసి మనం భయపడాలా? మనల్ని చూసి వాళ్ళు భయపడాలా? చెప్పాలి. ఇప్పుడు అర్థమైతే స్తోత్రం చెప్పాలా? దేశ జనులందరికీ యూదుల వలన భయము కలిగెను. రైట్? ఎందుకంటే ఏం కావాలి మనకి?
ఈ చివరి దినాల్లో వాళ్ళు ఎంత శ్రమ పెడతారో, ఎంత అనసాలనుకుంటారో ఇది జరుగునుగాక. హల్లెలూయా. దేశ జనులందరికీ యూదుల వలన భయము కలిగేను. అనేకులు అప్పుడు హల్లెలూయా. ప్రియులారా, నన్ను బట్టి విన్నారా, మనుషులు మీకు భయపడ చేస్తా. ఆ వాగ్దానం నీ పట్ల, సమాజం పట్ల, సంఘములన్నిటి పట్ల, క్రైస్తవుల పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. నన్ను బట్టి మనుషులందరూ మీకు భయపడ చేసేదను. ఈ వాగ్దానం మనందరి పట్ల జరుగునుగాక. ఆమేన్.